ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 46వ సర్గ యందలి గల 39 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రావణుని 5 సేనాధిపతులను వధించుట అనే కథగా విందాం. హనుమంతుడు మంత్రి పుత్రులను వధించినట్లు విని రావణుడు మనస్సులోని దిగులు పైకి కనబడకుండా లోపలనే అణుచుకొని ఒక ఉత్తమమైన ఆలోచన చేసి వీరులు, నీతిలో నిపుణులు, హనుమంతుని పట్టుకొనుటకు తొందరపడుతున్నవారు, యుద్ధంలో వాయువేగంతో సమానులు అయిన విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు అనే 5 సేనా ప్రధాన నాయకులను పిలిచి, ఓ సేనానాయకులారా, పెద్ద సైన్యాన్ని తీసుకుని అశ్వములను, రథములను, గజములను తీసుకుని మీరందరూ వెళ్ళి ఆ వానరుని శిక్షించండి అని ఆజ్ఞాపించాడు. మీరు ఆ వానరుని విషయంలో చాలా ప్రయత్నపూర్వకంగా వ్యవహరించాలి. పనులలో దేశ విరోధము, కాల విరోధము లేకుండా చూసుకోవాలి. అతడు చేసిన పనిని బట్టి చూస్తుంటే నాకు అతడు వానరుడు అని తోచడం లేదు. అదేదో మహాబలం గల మహాభూతమై ఉంటుంది, సందేహం లేదు. ఈ మహాభూతాన్ని మన కోసమై ఇంద్రుడైనా తపోబలంతో సృష్టించి ఉండాలి. నేను మీరందరూ వెంటరాగా పూర్వము నాగులను, యక్షులను, గంధర్వులను, దేవతలను, అసురులను, మహర్షులను జయించి ఉన్నాను కదా. వాళ్ళందరూ మనకి ఏదో ఒక అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుచేత ఇది అట్టి మహాభూతమే, సందేహం లేదు. దానిని బల ప్రయోగం చేసి పట్టుకోండి. మహాపరాక్రమం గల ఈ వానరుని విషయంలో మీకు చిన్న చూపు ఉండకూడదు. వాలి, సుగ్రీవుడు, మహాబలశాలి అయిన జాంబవంతుడు, సేనాపతి అయిన నీలుడు, ద్వివిధుడు మొదలైన అత్యధికమైన బలంగల వానరులను ఎందరినో నేను పూర్వం చూసి ఉన్నాను. వాళ్లకు ఇంత భయంకరమైన గతి గాని, తేజస్సు గాని, పరాక్రమం గాని లేదు. ఇంత బుద్ధి, బలము, ఉత్సాహము, రూపమును మార్చదగిన శక్తి కూడా లేవు. ఇదేదో వానర రూపంలో ఉన్న మహాభూతము అనే విషయము గుర్తు ఉంచుకుని ప్రయత్నపూర్వకంగా దీన్ని నిగ్రహించండి. ఇంద్రునితోనూ, సురులతోనూ, అసురులతోనూ, మానవులతోనూ సహా 3 లోకములు కూడా రణరంగంలో మీ ఎదుట నిలువజాలువు అనే విషయం వాస్తవమే. అయినా కూడా యుద్ధంలో జయం పొందాలి అని కోరు నీతి విశారదుడు ప్రయత్నపూర్వకంగా తనను తాను కాపాడుకోవాలి. ఎందుచేతనంటే యుద్ధంలో జయమనేది చంచలమైనది అని వాళ్లకు కూడా రావణుడు బోధించాడు. మహాబలవంతులు, అగ్నితో సమానమైన తేజస్సు గలవారు అయిన వాళ్ళందరూ ప్రభు ఆజ్ఞను పాలిస్తూ రథముల చేత, మదించిన ఏనుగుల చేత, మహావేగముగల అశ్వముల చేత, తీక్షణములైన వివిధ శస్త్రముల చేత, సమస్తమైన సేనల చేత తమ బలాన్ని పెంపొందించుకుని మహావేగంతో బయలుదేరారు. గొప్ప ఉత్సాహము, గొప్ప ధైర్యము, గొప్ప బలము గల ఆ హనుమంతుడు ముఖద్వారం వద్ద నిలిచి ఉన్నాడు. అతని శరీరము నుండి బయలువెడలిన తేజస్సు కిరణములు చుట్టూ వ్యాపించగా అతడు ఉదయిస్తున్న సూర్యుని వలె ఉన్నాడు. అట్టి హనుమంతుణ్ణి ఆ వీరులందరూ చూశారు. గొప్ప బుద్ధి, గొప్ప వేగము, గొప్ప దేహము, గొప్ప బలము గల ఆ హనుమంతుని చూడగానే ఆ రాక్షసులందరూ అన్ని దిక్కులందు నిలచి ఆయా ప్రదేశముల నుండి భయంకరమైన ఆయా ఆయుధములతో హనుమంతుని ఎదుర్కొన్నారు. దుర్ధరుడు తీక్షణములు వాడియైనవి, పచ్చని అగ్రభాగములు కలవి, నల్ల కలువ రేకుల వంటి రంగు గలవి అయిన 5 ఇనుప బాణాలు హనుమంతుని తలపై ప్రయోగించాడు. శిరస్సుపై ఆ 5 ప్రహారాలు తగలగానే హనుమంతుడు 10 దిక్కులు ప్రతిధ్వనించేటట్లు ధ్వని చేస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. పిమ్మట దుర్ధరుడు రథంతో ఆకాశంపైకి ఎగిరి ధనుస్సును ఎక్కుపెట్టి తీక్షణములైన 100 కొలది శరముల ప్రయోగిస్తూ హనుమంతుని ఎదిరించాడు. ఆకాశమనందు ఆ విధంగా శరవర్షం కురిపిస్తున్న ఆ దుర్ధరుని హనుమంతుడు వర్షిస్తున్న మేఘమును వర్షకాలాంతమునందు వాయువు వారించినట్లు వారించాడు. వేగవంతుడై మరల శరీరాన్ని పెంచాడు. హఠాత్తుగా చాలా పైకి ఎగిరి మహావేగంతో మెరుపుల సముదాయం పర్వతము మీద పడినట్లు దుర్ధరుని రథం మీద పడ్డాడు. హనుమంతుడు రథం మీద పడగానే దాని ఇరుసులు, నిలువు కర్ర విరిగిపోయాయి. 8 గుర్రాలు నలిగిపోయాయి. దుర్ధరుడు దాని నుండి క్రింద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు.
ఎదిరింప శక్యం కానివారు శత్రు సంహారకులు అయిన విరూపాక్ష యూపాక్షులు ఆ దుర్ధరుడు నేలపై పడిపోయినట్లు చూసి చాలా కోపించి ఆకాశంలోకి ఎగిరారు. ఆ రాక్షసులిద్దరూ శీఘ్రంగా పైకి ఎగిరి నిర్మలమైన ఆకాశంలో ఉన్న మహాబాహువైన హనుమంతుని ముద్గరములతో వక్షస్థలంపై కొట్టారు. గరుత్మంతునితో సమానమైన పరాక్రమం గలవాడు మహాబలశాలి అయిన హనుమంతుడు వేగవంతులైన ఆ రాక్షసుల వేగాన్ని అణిచివేసి మళ్లీ నేల మీదకు దిగి ఒక సాలవృక్షము దగ్గరకు వెళ్ళి దాన్ని పెకలించి దానితో ఆ రాక్షస వీరులిద్దరినీ వధించాడు. హనుమంతుడు ఆ ముగ్గురు రాక్షసులను వధించడం చూసి ప్రఘసుడు మహావేగంతో బలాన్ని చూపిస్తూ అతన్ని ఎదిరించాడు. పరాక్రమవంతుడైన భాసకర్ణుడు కూడా శూలాన్ని గ్రహించి హనుమంతుని మీదకు వెళ్ళాడు. వీరిద్దరూ కీర్తిమంతుడైన ఆ వానర శ్రేష్ఠునకు ఎదురుగా ఒక ప్రక్క నిలిచారు. ప్రఘసుడు వాడి అయిన అగ్రముతో గల పట్టిసంతో హనుమంతుని ఎదిరించి యుద్ధం చేశాడు. భాసకర్ణుడు శూలంతో యుద్ధం చేశాడు. ఆ రాక్షసులు ఇరువురు కొట్టి అవయవములకు గాయాలు చేయగా రక్తంతో శరీరంపై ఉన్న రోమములు తడియడం చేత హనుమంతుడు బాలసూర్యుని వలె ప్రకాశించాడు. అప్పుడు అతడు కోపోద్రిక్తుడై మృగములతోనూ సర్పములతోనూ మహావృక్షములతోనూ సహా ఒక పర్వత శిఖరము పెకలించి ఆ రాక్షసులిద్దరినీ చంపివేశాడు. ఆ 5 సేనాపతులు మరణించిన పిమ్మట హనుమంతుడు మిగిలిన సైన్యాన్ని కూడా సంహరించాడు. అతడు అశ్వముల మీద అశ్వాలను, గజముల మీద గజాలను, యోధుల మీద యోధులను, రథాల మీద రథాలను వేసి కొట్టి దేవేంద్రుడు అసురులను సంహరించినట్లు సంహరించాడు. చచ్చిపడి ఉన్న గజములతోనూ అశ్వములతోనూ రాక్షసులతోనూ ఇరుసులు విరిగిన మహారథములతోనూ నలుమూలల భూమిపై నడవడానికి శక్యం కాకుండా ఉంది. వీరుడైన హనుమంతుడు సేనావాహన సహితులైన ఆ సేనానాయకులను యుద్ధరంగంలో వధించి వెనకటి వలె ఆ తోరణమునే ఆశ్రయించి ప్రజలను సంహరించడానికై యముడు నిరీక్షించేటట్లు రాక్షసుల రాకకై నిరీక్షిస్తూ ఉన్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 46వ సర్గ యందలి గల 39 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రావణుని 5 సేనాపతులను వధించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 47వ సర్గ యందలి గల 38 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు అక్షకుమారుని వధించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.